హలో అండి, వెల్కమ్ టు చిన్ను చిక్కీ రెసిపీస్. ఇవాళ మనం రుచికరమైన ఆలు వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 స్పూన్ ఆవాలు వేయండి అండ్ 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. కొద్దిగా శనగపప్పు వేయండి. అందులోనే ఒక ఎండుమిర్చి చీలికను కూడా వేయండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా వేగాలండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆలు ముందుగా ఎందుకు వేసామంటే మనం వంకాయ త్వరగా ఉడికిపోతుంది, ఆలు కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, సాల్ట్లో ముక్కల్ని మగ్గనిద్దాం కాసేపు. ఇప్పుడు కాస్త మగ్గాయి కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేయండి, కలుపుతూ ఉండాలి. మనం ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఫస్ట్ వేస్తే గిన్నె అంటుకుపోతుంది, కాస్త మాడినట్టు అవుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేయండి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కాసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు కాస్త మగ్గాయి కదా, అందులో ఒక పెద్ద టమాటా వేసి బాగా మిక్స్ చేయాలి. చాలా బాగుంటుందండి కర్రీ, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. కాసేపు మగ్గనిద్దాం. టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా అండ్ గరం మసాలా పౌడర్ 2 వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసి ఇప్పుడు మనం కాసేపు మగ్గనిద్దాం. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, గ్రేవీగా సూప్ జ్యూసీగా ఉంది. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆలు వంకాయ కర్రీ రెడీ. సేమ్ పెళ్ళి భోజనం చేసిన ఫీల్ వస్తుందండి పక్కా. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, చాలా